ఎంతసేపు పడుకుంటావులే? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇదిగో కాఫీ. థ్యాంక్స్ అండి. ఏమండి మీరు పడుకోండి. పొద్దునే బాగోదే. మీరు అనుకుంది కాదండి, పడుకోండి చెప్తా. ఇప్పుడు ఇదేం ప్లాన్ వేసిందో ఏంటో. పడుకోండి, కళ్ళు మూసుకోండి. సరే. బాగున్నా. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడైతే టైం 4 అయింది. నేను రోజు ఈ టైంకి లేస్తాను గాయ్స్, కానీ మా ఆయన చూడండి ఎలా పడుకున్నారో. లేజీ ఫెలో. ఎవరు? నేనా? మీరే అండి, పడుకోండి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే డైలీ రొటీన్. నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నాక ఏమేం చేస్తానో అన్ని వ్లాగ్ లో చూపిస్తాను. స్టే ట్యూన్డ్. బై గాయ్స్. ఏంటండి ఎలా చూస్తున్నారు? థింకింగ్ లో ఏమో క్రిస్టఫర్ నోలన్, టేకింగ్ లో ఏమో రాజమౌళి, యాక్టింగ్ లో సావిత్రిని మించిపోయావు కదే. పోండి, మీరు అలా పొగుడుతుంటే సిగ్గైతుంది. చిచ్చి, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు చేస్తారే వ్లాగులు, ఇలా కళ్ళు తెరవగానే కాదు. వెళ్ళి ఫ్రెష్ అవుపా. సరే అండి. ఫ్రెష్ అయ్యాక మళ్ళీ వ్లాగ్ చేసుకోనా? వ్లాగులు చేస్తుందంట, వ్లాగులు. బృందా, ఆకలిసిన త్వరగా తీసుకోండిరా. తెస్తున్నా. ఏముండవే నా కోసం? పన్నీర్ బిర్యానీ అండి. నాకు పన్నీర్ అంటే ఇష్టం లేదని తెలుసుకా. నాకు అదొకటే వచ్చు. తింటే తినండి, లేకపోతే వదిలేయండి. ఒక నిమిషం. హలో గాయ్స్. ఏం చేస్తున్నావే? వ్లాగ్ చేస్తున్నానండి. తిన్న తర్వాత చేయొచ్చు కదా. వ్లాగ్ తిండి మీద అండి, మీరుండండి కాసేపు. హలో గాయ్స్, ఈ రోజు లంచ్ కోసం పన్నీర్ బిర్యానీ చేశాను. ఇది మా ఆయన ఫేవరెట్. నా ఫేవరెట్ ఎందుకైతదే? మీరు మూసుకోండి, మీకేం తెలీదు. సో మరి పన్నీర్ బిర్యానీ చూద్దామా ఎలా వచ్చిందో. చూడండి గాయ్స్, చాలా బాగా వచ్చింది కదా. సో ఇది మా అమ్మమ్మ రెసిపీ. మీ అమ్మమ్మకి పన్నీర్ వండడానికే రాదు కదే. మీరు మూసుకోండి, ఆ విషయం మాకు తెలియదు కదా. సో ఈ రెసిపీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తున్నాను, వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. మా పన్నీర్ బిర్యానీ టేస్ట్ మీకు నచ్చితే వెంటనే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. అయినా వీడియోలో పన్నీర్ టేస్ట్ ఎలా తెలుస్తుంది? ఇది వాళ్ళకి తెలియదు కదండి, మీరు మూసుకోండి. ఇప్పుడు తినొచ్చా? తినండి తినండి. మెంటల్ మొక్కం దానికన్నా. వసే, నిజం చెప్పవే, ఇది ఇంట్లో చేసిన బిర్యానీనా? అవును, షాగోస్ లో చేసిన బిర్యానీ. అంటే నువ్వు చేయలేదా? చేయలేదు. మోసం చేస్తున్నావా? నేనే మోసం చేశానండి. ఇది ఆర్డర్ పెట్టింది ఎవరు? నువ్వే. బిల్ పే చేసింది ఎవరు? నువ్వే. ఇది తెచ్చింది ఎవరు? నువ్వే. అప్పుడు నా బిర్యానీనే కదా. ఈ మాత్రం టాలెంట్ నాకుండుంటే ఎప్పుడో టీమ్ లీడర్ అయిపోయేవాడిని. అయిపోతారు. తినండి తినండి. తిన్నాక తమ్నైల్ ఫోటోస్ తీయాలి. తినే మూడు ఉత్సాహం రెండు దుబ్బాయి. అది కాదండి, నేను తింటా. హాయ్ గాయ్స్, నేనైతే చాలా డేస్ తర్వాత లైవ్ లోకి వచ్చాను. నా రీల్స్ కింద మీ కమెంట్స్ ని 1 by 1 చెప్పేస్తాను. హాయ్. ఏమండి, చెయ్యి తీయండి. చెయ్యి బరువుగా ఉందా? సర్లే గాని, పొద్దునే నీకు ముద్దు పెట్టాను కదా, అది నాకు తిరిగి ఇవ్వవా? ముద్దులేదేం లేదు, వెళ్ళండి. అదేంటి ఏం లేదంటావు? పొద్దున్న నువ్వు కిచెన్ లో పని చేస్తున్నప్పుడు నీ వెనకాల నుంచి హగ్ చేసుకొని ముద్దు పెట్టాను కదా. నేను లైవ్ లో ఉన్నానండి. నేను లైవ్ లోనే అడుగుతున్నాను, పెట్టవా? ఆ లైవ్ ఈ లైవ్ ఒకటి కాదు. లేదు, నువ్వు పెడతావా నన్ను పెట్టుకోమంటావా? సరే నేనే పెట్టుకుంటా. నేను ఇన్స్టా లైవ్ లో ఉన్నాను. ఇన్స్టా లైవా? ఎక్కడ పెట్టావే కెమెరా? అది కెమెరా అనుకుంటున్నావు, సీసీ కెమెరా అనుకుంటున్నావు? తీసుకెళ్లి మూల పెట్టావు. అంటే ఇప్పుడు నేను మాట్లాడిందంతా వాళ్ళు చూసారా? విన్నారు కూడా అండి. విన్నారు కూడానా? అంటే లైవ్ లో ఎంత మంది ఉంటారే? ఓ 100-200 మంది ఉంటారా? 3000 మంది ఉన్నారండి. అంటే ఇప్పుడు నేను కూడా ఆయనలా ఫేమస్ అయిపోతానా? వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను. నా బతుకు మొత్తం బుగ్గిపాలు చేసావు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ప్రాంక్. హలో గాయ్స్, నేను మీ వృందా. ఈ రోజు అయితే నేను మా బెడ్రూమ్ వ్లాగ్ ని చూపించేస్తున్నాను. సో ఈ కబోర్డ్స్ ని జర్మనీలో కొన్నామన్నమాట. మా ఆయన నా మీద ప్రేమతో కొన్నారు. చాలా బాగుంటది, చాలా కంఫర్ట్ గా ఉంటది. సో ఈ బెడ్ ని చూసారు కదా, ఇది స్వీడన్ నుండి తెప్పించామండి. చాలా కాస్ట్లీ. సో ఈ సోఫాని అయితే నేను చైనాలో కొన్నాను గైస్. చూడండి, చాలా కాస్ట్లీ గైస్. సో మీరైతే వెళ్ళలేరన్నమాట. అండ్ ఈ మిర్రర్ చూసారు కదా, చూడండి మిర్రర్. ఇదైతే జర్మనీ నుండి తెప్పించాను అన్నమాట, చాలా కాస్ట్లీ. అండ్ కర్టన్స్ కూడా, ఇది మాత్రం మేడ్ ఇన్ ఇండియా. అది కూడా మింత్రాలో కొన్నా అనుకుంటా గాయస్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.